సముద్రమంత లోతు, ఆకాశమంత వైశాల్యం అలాంటి హృదయమే కావాలి. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బానిస లాంటివాడు, ఊరిలో అందరి దాహం తీరుస్తాడు. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత ప్రేమగా పెంచినా బాధ్యతలు లేని ఒక వంశాన్ని సమాజానికి ఇచ్చినట్లు. అందమైనది ఎప్పుడూ ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడూ కష్టపెడుతుంది. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చనిపోతుంది. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి. మన నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. కుటుంబం కోసం త్యాగం చేసే మహిళలు వెనకబడినట్టు కాదు, మనం ముందు ఉండటం కోసం వారు వెనక నడుస్తారు. మినుగుడు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగును కూడా లోకానికి పంచాలని చూస్తుంది. అందుకే మనలో ఉన్న కొంత విజ్ఞానమైన ఇతరులకు పంచితే సార్థకత. ఒకరికి మనం ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండేవారంటే తమ ఇష్టం వచ్చినట్లు ఉండాలనుకునేవారు కాదు, తాము ఇష్టపడే వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా తమ ఇష్టాలను మార్చుకునేవారు. గర్వం ఉన్నవారు ఎంత సమర్థులైనా ఎప్పుడో ఒకప్పుడు అవమానం పడక తప్పదు. బ్రహ్మ రాసిన రాతను ఎవరూ చెరపలేరు, చేసుకున్న వారికి చేసుకున్నంత. ఆపదలను అడ్డుకోవడానికి యుక్తిని మించిన ఆయుధమే లేదు. జనాలు మనం ఏం పని చేస్తున్నా మనల్ని విమర్శిస్తూనే ఉంటారు. నరం లేని నాలుక ఎన్ని విధాలుగా అయినా మాట్లాడుతూనే ఉంటుంది. ఇతరులు చేసే తప్పుల నుండి పాఠాలు నేర్చుకో. నీ సొంత తప్పుల నుండి నేర్చుకోవాలంటే నీ జీవితకాలం సరిపోదు. సంపూర్ణమైన నిజాయితీ పరుడిగా ఉండాలనుకోవద్దు. నిటారుగా ఉండే చెట్లను మొదట నరుకుతారు, నిజాయితీగా ఉండేవాడిని అంతే. ప్రతి స్నేహంలో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. అది లేని స్నేహం ఎక్కడా ఉండదు. ఇది చేదు నిజం. నువ్వు ఎంత దూరంగా ఉన్నా నా మనసుకు దగ్గరగానే ఉంటావు. దూరం మనసులకే గాని మనసులకు కాదు నేస్తమా. సమయం వచ్చినప్పుడు మనసులో మాటలు చెప్పకపోతే అవి చెప్పాలనుకున్నప్పుడు సమయం ఉండదు. కొన్నిసార్లు మనమే ఉండము. అందరి కష్టాలలో అండగా నిలబడే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడడానికి ఎవ్వరూ ఉండరు. ఈ మాట చేదుగా ఉన్న పచ్చి నిజం. మీ అపజయాలని తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చెయ్యరాదో తెలిపే పాఠాలు. నువ్వు చేసిన పూజలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పాపాలకు కూడా ప్రతిఫలం ఇచ్చే తీరతాడు. చేసే ప్రతి యుద్ధంలో గెలుపును చూడలేం, కానీ కొన్నిసార్లు ఓడే యుద్ధంలోనూ గెలుపును ఆస్వాదించవచ్చు. జీవితం చాలా చిన్నది. మనకి ఇష్టమైన వారితో వీలున్నంత వరకు ప్రేమగా మాట్లాడండి. నీవు నీ జీవితంలో కోల్పోయిన ప్రతిదీ నీకు ఇంకొక రూపంలో తప్పక లభిస్తుంది. నీవు చేయవలసినదల్లా వేచి చూడడం అంతే. మగవాడి నిజమైన సామర్థ్యం అతని ముందు కూర్చున్న ఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం.